వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ. అండ్ ఈరోజు అయితే దురంధర్ మూవీ ఇప్పుడైతే ప్యాన్ వరల్డ్ని షేక్ చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో అండ్ ఆదిత్య ధర్ అండ్ ఉరి లాంటి మూవీ తీసిన తర్వాత తను ఎంత న్యాచురల్గా అక్కడ ఉన్న లొకేషన్ కావచ్చు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కావచ్చు, ఒక న్యాచురల్ మూవీని ఎలా చేస్తాడు అనేది మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు దురంధర్ అయితే కనుక అసలు బాక్స్ ఆఫీస్ని అయితే షేక్ చేస్తుంది. అండ్ ఈ మూవీ గురించి మన టాలీవుడ్ హీరోస్ కానీ వీళ్ళందరూ ట్వీట్ చేసిన విధానం, అండ్ మనం కూడా ఈ యూరోపియన్ ఫెస్టివల్ కొన్ని తెలుగు మూవీస్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. అండ్ ఈ మూవీ అయితే 3.5 hours ఈ మూవీ ఉంది. అయినా కానీ బోర్ కొట్టకుండా ఎక్కడ, ఎందుకంటే దీనికి పార్ట్ 2 కూడా తీసి పెట్టారు కాబట్టి సీక్వెల్గా రాబోతుంది. దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే దురంధర్ మూవీ ఎలా ఉంది అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. ఎందుకంటే మంచి మంచి కంటెంట్ను మీకు తీసుకొని రావడానికి నేను ట్రై చేస్తున్నాను. అలాగే బిగ్ బాస్ కానీ ఇప్పుడు దురంధర్ మూవీ ఎలా ఉంది అంటే కనుక దురంధర్ అంతా కూడా మనకి ఎందుకంటే విశ్వరూపం కావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో మన వాళ్ళు అండర్ కరెంట్గా ఉండి తనకు, ఎందుకంటే మన దేశానికి ఏ విధంగా ఐఎస్ఐ నుంచి టెర్రరిస్టుల గురించి లేదా పాకిస్తాన్ నుంచి ముందు మన మీద అటాకులు జరుగుతూ ఉన్నప్పుడు అది రాకుండా చేయడానికి అక్కడక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కొంతమంది, ఎందుకంటే అజిత్ దోవల్ గురించి మనం విన్నాం, అలాగే రాజీ మూవీ అండ్ విశ్వరూపం ఇలాంటి కొన్ని మూవీస్ రెఫరెన్స్ తర్వాత ఇప్పుడైతే దురంధర్ మూవీ అండ్ ఈ మూవీని అయితే కనుక పోర్ట్రేట్ చేసిన విధానము అండ్ రణధీర్ సింగ్ ఈ మూవీలో అండ్ హంజా క్యారెక్టర్లో, అలాగే రెహమాన్ క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా అండ్ సంజయ్ దత్ ఎస్పి చౌదరి క్యారెక్టర్లో అండ్ అజయ్ సిన్హాల్ అంటే అజిత్ దోవెల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ను మనకు మాధవన్ పోర్ట్రేట్ చేసిన విధానం, ఐఎస్ఐ టెర్రరిస్ట్గా మనకు అర్జున్ రాంపాల్ వీళ్ళందరూ కూడా మంచి క్యారెక్టరైజేషన్స్, అలాగే సారా అర్జున్ తనకు లవర్గా అండ్ వైఫ్గా చేసింది. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే కనుక నిజంగా కరాచీలో ఒక మాఫియా, ఎందుకంటే మాఫియాను అంతం చేయడానికి మన ఏజెంట్ ఎలా వెళ్ళాడు, అలా ఎక్కడ కష్టపడ్డాడు, ఎలా తన లైఫ్ను సాక్రిఫై చేసి ఇండియాకు చెరగకుండా ఎలా కాపాడాడు, అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ను మనకు ఏ విధంగా చెప్పాడు అని అదే ఆపరేషన్ దురంధర్ అనే ఆపరేషన్కు అండ్ నిజంగా అజయ్ సింహాల్, ఎందుకంటే కాందహార్లో ఫ్లైట్ హైజాక్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. హైజాక్ తర్వాత మన పార్లమెంటు మీద దాడి చేసినప్పుడు అక్కడ హైజాక్ చేసిన వాళ్ళు చనిపోతారు. అండ్ దాని తర్వాత జరిగిన, ఎందుకంటే మనకు హంజా క్యారెక్టర్లో అక్కడ కరాచీలోని లైరీ అనే ప్రాంతంలో అండ్ మనకు ఎవరైతే ఉన్నారో మన రణబీర్ సింగ్ అక్కడ వెళ్ళి ఒక కేఫ్లో పనిచేస్తూ అక్కడ ఒక డాన్, ఎందుకంటే అక్కడ ఎవరైతే ఉన్నారో రెహమాన్ డెకాయిట్ అండ్ బలూచి దగ్గర జాయిన్ అవుతూ, ఎందుకంటే తన కొడుకు మీద అటాక్ జరిగినప్పుడు తను రక్షించి తన గ్రూప్లో జాయిన్ అవ్వడం, తర్వాత అంచెలుగా దీంట్లో అయితే కనుక నిజంగా, ఎందుకంటే బ్లాక్ మనీ మన దేశానికి ఎలా వస్తుంది అండ్ నిజంగా పాకిస్తాన్ నుంచి ఏ విధంగా ఆర్మ్స్, ఎందుకంటే మనకు ఈ పిస్టల్స్ కానీ గన్స్ కానీ గన్ కల్చర్ ఇటు వచ్చినప్పుడు ఇక్కడ బాంబింగ్, ఎందుకంటే తాజ్ అటాక్ కావచ్చు, అలాగే అమెరికాలో జరిగిన 9/11 అటాక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ మూవీలో చర్చించిన విధానం మాత్రం చాలా బాగుంది. ఎక్కడ అతిగా లేకుండా కొంచెం హీరోయిక్ అండ్ ఎందుకంటే ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి దీంట్లో నిజంగా పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా అయితే, ఎందుకంటే తను రెహమాన్ తన వాడిని చంపేటప్పుడు ఎంత క్రూరంగా నమ్ముతాడు, అలాగే ఐఎస్ఐ మన ఏజెంట్ దొరికినప్పుడు అక్కడ తను చిత్రహింసలు ఏ విధంగా పెడతాడు అనేది దీంట్లో చూపించిన విధానం అయితే నిజంగా మనకు కూడా నిజంగా ఇంతకంటే మించి ఉంటుంది. ఎందుకంటే నడి రోడ్లో తలను తెగ్గొట్టి ఆడుకునే విధానంలో రెహమాన్, ఎందుకంటే మాఫియా డాన్ నుంచి మళ్ళీ పొలిటీషియన్గా తనకు ఒక పార్టీ పెట్టి ఎదిగే టైంలో మనకు ఎస్పీ చౌదరి ఎవరైతే సంజయ్ దత్ క్యారెక్టర్ ఉందో, ఎస్పీ అనేది లైరీ టాస్క్ ఫోర్స్ అని అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఆ టాస్క్ ఫోర్స్ వల్ల ఎలా మళ్ళీ పొలిటీషియన్స్తో లింక్ ఉండడం వల్ల తను ఎలా రక్షించాడు, లాస్ట్న ఈ సంజయ్ దత్ అండ్ హీరో చేసిన అటాక్లో ఎలా ఏంటి అనేది మాత్రం ఈ మూవీలో మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ ఇది అందరూ మూవీ చూస్తున్నారు కాబట్టి చూడని వాళ్ళ కోసం రెఫరెన్స్ ఇస్తాను. ఇది ఎంత చెప్పినా కానీ విజువల్ ట్రీట్, నేను కూడా చాలామంది చెప్పారు మూవీ చూసేంత వరకు కూడా అసలు నా ఎక్సైట్మెంట్ ఆగలేదు. ఈ మూవీ అయితే మాత్రం అంతగా, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ మేకింగ్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, అక్కడ ఉన్న లొకేషన్స్ను మనకు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాను అండ్ అలాగే కరాచీ సరౌండింగ్స్లో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బలూచిస్తాన్తో వీళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే అక్కడ మనకు ఎలా ప్రింటర్స్, ఎందుకంటే అమెరికా నుంచి కావచ్చు, లండన్ నుంచి కావచ్చు, మనకు పాకిస్తాన్ కొనుక్కొని 500 నోట్లు 1000 నోట్లు ఎలా ముద్రించింది, దాన్ని నిజంగా మన మోడీ గవర్నమెంట్ ఆఫ్టర్ కూడా, ఎందుకంటే నోట్లను బ్యాన్ చేయడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది కూడా దీంట్లో అండర్ కరెంట్గా ఉంటుంది. అండ్ మూవీ కూడా యాక్షన్ ఓరియంటెడ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అలాగే హీరోయిన్ రణవీర్ సింగ్ మధ్యన మరియు ఆ సారా ఈ జమీల్ మధ్యన ఉన్న ఆ పొలిటీషియన్ క్యారెక్టర్ కూడా మంచి పర్ఫార్మెన్స్, ఆల్ పర్ఫార్మెన్స్ టూ గుడ్. అండ్
యాక్షన్ ఆదిత్య ధర్ అయితే కనుక మామూలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. అండ్ దీని తర్వాత అజయ్ సిన్హాల్ అంటే అజిత్ దోవెల్ క్యారెక్టర్లో మాధవన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే అజిత్ దోవెల్ను తను రెఫరెన్స్గా తీసుకొని ఆ క్యారెక్టర్ను, అలాగే ఆ శర్మ క్యారెక్టర్ మనకి ఎవరైతే మిలిటరీలో కష్టపడ్డాడన్నారో ఈ శర్మ తను 2009లో అండ్ కార్గిల్లో జరిగిన వార్లో చనిపోవడం జరిగింది. అండ్ తనకు అశోక చక్ర తన స్టోరీని అని ఒకటైతే నడుస్తుంది. కానీ ఎందుకంటే మన వాళ్ళు డైరెక్టర్స్ ఆల్ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఒక క్యారెక్టర్ రెఫరెన్స్ కాకుండా ఒక ఏజెంట్, ఎందుకంటే మనం అజిత్ దోవల్ చూసాం బిచ్చగాడిగా అక్కడికి వెళ్ళిపోయి తను అక్కడ ఎలా ఎందుకంటే చాలా సినిమాలు మన రెఫరెన్స్ రాజీ కావచ్చు, అలాగే విశ్వరూపం కావచ్చు, ఇలా మనం చెప్పుకున్నట్టు మనకు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉన్నప్పుడు ఆ థ్రెట్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని రకరకాల టైంలో మనకున్న ఏజెంట్లు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు ఎంత లైఫ్ సాక్రిఫైస్ చేసి మనను కాపాడుతున్నారు అనేది ఈ మూవీలో చర్చించిన విధానం అయితే చాలా బాగుంది. ఆల్ పర్ఫార్మెన్స్ టు గుడ్ ఎందుకంటే 3.5 hours అయిపోయినా కానీ అసలు ఇంకా లేవబుద్ధి కాకుండా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2.5 hours 2 hours చాలామంది బోర్ కొడుతుంది. కానీ ఈ మూవీ అంత ఎంగేజింగ్గా అంత న్యాచురల్గా ప్రొటెక్ట్ చేసిన విధానం అయితే టూ గుడ్. అండ్ సెకండ్ పార్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే మరీ రివ్యూస్ కోసం అండ్ మన ఛానల్ను షేర్ చేయండి, ఫాలో అవ్వండి.